ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అకీ మీద అబ్బాయి కోప్పడుతూ ఉంటే ఇంకా జెండే మందలిస్తాడు. ఇదేనా నీకు నేర్పింది అంటూ ప్రశ్నించడంతో అకీ కోపంగా మీరెన్ని చెప్పినా సరే అకీ చేసింది కరెక్ట్ కాదని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అకీ ఏమో ఏడుస్తూ ఉంటుంది. రాకేష్ మాత్రం నువ్వేం ఫీల్ అవ్వకంటూ ఓదారుస్తూ నటిస్తూ ఉంటాడు. ఎనీవే కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఇంకా అకీ నార్మల్గా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంకా దాంతో రాకేష్ గిల్టీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అకీని ఓదార్చిన జెండే బయటకు వెళ్ళి రాకేష్ని పిలిచి వార్నింగ్ ఇస్తాడు. రిసార్ట్లో జరిగిన విషయాలు మొత్తం అభయ్కి ఎందుకు చెప్పావని చెప్పి నిలదీస్తాడు. ఇంకా రాకేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా శంకర్ కోసం ఇంటికి యాదగిరి వస్తాడు. యాదగిరి శంకర్ సార్ అనుకుంటూ వస్తుంటే ఇంకా శ్రావణి అంకుల్ మీరు వెతుకుతున్న వాళ్ళు పైనున్నారు, ఇక్కడెవరూ లేరు అని చెప్పి అంటుంది. ఇంకా యాదగిరి పై పోర్షనా అదేంటమ్మా అందరూ కలిసే కదా ఉన్నారు అని చెప్పి అంటే ఇంకా గౌరీ అదంతా నిన్నటి వరకు మాత్రమే, ఇప్పుడు కాదు. మీకు నాతో ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, ఆ మనిషి కోసం అయితే పైకి వెళ్ళిపోండి అని చెప్పి గౌరీ అంటుంది. ఇంకా యాదగిరి అసలు ఏం జరిగింది మేడం అని అంటే ఇంకా యాదగిరి అడగగానే ఇంకా గౌరీ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంకా అప్పుడే శంకర్ బయటికి వచ్చి నా మీద చాడీలు చెప్తుందా అని చెప్పి అడుగుతాడు. లేదని ఇంకా యాదగిరి అంటాడు. దీంతో ఇంకొక అమ్మాయి ప్రమాదంలో ఉంటే సాయం చేయడం తప్ప అంటూ ఉంటే ఇంకా గౌరీ శంకర్ ఇద్దరు యాదగిరితో ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. అయినా ఆవిడ గారితో మాట్లాడకుండా ఉండిపోతే నాకేం టైంపాస్ కాదా ఏంటి, అంతగా అల్లాడిపోవడానికి మాదేమైనా పూర్వజన్మలో విడదీయలేని బంధమా అని చెప్పి అంటే ఇంకా యాదగిరి అవును సార్ అంటాడు. ఇంకా గౌరీ అంకుల్ రండి, విడదీయలేని బంధం కాదు కదా, అసలు వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు, అనవసరంగా ఇంటికి వచ్చి తప్పు చేశాను, రేపే ఖాళీ చేస్తాను అంటే ఇంకా యాదగిరి మీరు అసలు అలాంటి డెసిజన్స్ ఏమీ తీసుకోవద్దని చెప్పి అంటాడు. ఇంకా అంటూ ఇద్దరి మధ్య అటు ఇటు తిరుగుతూ యాదగిరి అలసిపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళని ఇలాగే వదిలేస్తే విడిపోతారేమో అని చెప్పి ఇంకా అక్కీకి ఫోన్ చేస్తాడు యాదగిరి. ఇక్కడ మీ అమ్మా నాన్నల మధ్య యుద్ధం మొదలైందని చెప్తాడు. ఇంకా అక్కి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళబోతుంటే జెండే వచ్చి ఏం జరిగిందని అంటాడు. ఇక్కడ అమ్మా నాన్న గొడవ పడుతున్నారని చెప్పగానే ఇంకా జెండే నవ్వుతూ ఉంటాడు. ఇంకా అక్కి అమ్మ నాన్న గొడవ పడుతున్నారంటే నవ్వుతున్నారేంటి ఫ్రెండ్ అని అంటే ఇంకా జెండే అక్కి అను ఆర్యలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, అది వాళ్ళ ప్రేమ. గౌరీ శంకర్లు ఒకరితో ఒకరు గొడవ పడకుండా ఉండలేరు, అది కూడా వాళ్ళ ప్రేమే. ఎంత గొడవ పడినా వాళ్ళు కలిసే ఉంటారు అని చెప్పి అంటే ఇంకా అక్కి లేదు ఫ్రెండ్, పెద్ద గొడవ కాకపోతే మావయ్య అదే పనిగా ఎందుకు ఫోన్ చేస్తాడు అని చెప్పి అంటుంది. ఇంకా జెండే సరే ఇప్పుడేం చేద్దాం అని జెండే అంటూ ఉంటే ఇంకా అక్కి నేను వెళ్ళి గొడవ సద్దుమణిగేలా చేస్తాను, కలిసి ఉండేలా చేస్తాను అని అంటుంది. ఇంకా జెండే అమ్మా నాన్నని చూడడానికి నీకు సాకు కావాలి అంతే కదా అంటే ఇంకా అంటే వెళ్ళిరా అంటూ జెండే చెప్పగానే నేనే కాదు ఫ్రెండ్ నువ్వు కూడా రావాలి అని అనగానే నేను వాళ్ళ గొడవలు పడడం నేను చూడలేనమ్మా, ఎంతైనా వాళ్ళు అంటూ ఇంకా రాకేష్ రావడం చూసి ఆపేసి నీ ఫ్రెండ్స్ కదా అంటూ మాట మారుస్తాడు. ఇంకా రాకేష్ వచ్చి ఎక్కడికో నేను రావచ్చు అంటే ఇంకా అక్కి వద్దని వెళ్ళిపోతుంది. ఇంకా మరోవైపు అక్కి కోసం వెయిట్ చేస్తున్న యాదగిరి ఇంకా ఇంటి ఓనర్ రావడం చూసి షాక్ అవుతారు. ఇంకా యాదగిరి ఓనర్ను ఆపే ప్రయత్నం చేస్తుంటే ఇంతలో లోపల నుంచి వచ్చి మేము ఈరోజే ఇల్లు ఖాళీ చేస్తామంటుంది. ఇంకా అక్కర్లేదని శంకర్ నేనే ఇల్లు ఖాళీ చేస్తానంటాడు. ఇంకా శంకర్ని పిలిచి ఇల్లు ఖాళీ చేయమని లేదంటే పోలీస్ కేసు పెడతానని చెప్పడంతో ఇంకా గౌరీ శంకర్ మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.